ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, నేటి వాక్య ధ్యానము కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా 77వ కీర్తన మొదటి నుండి చదువుకుంటూ దేవుని లేఖనాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రధాన గాయకునికి యదుతును అనురాగం మెడ పారదగినది ఆసాపు కీర్తన. నేను ఎలుగెత్తి దేవునికి మొరపెట్టుదును, ఆయనకు మనవి చేయుదును. దేవుడు నాకు చెవియొగ్గు వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయుదును. నా ఆపత్కాలమందు నేను ప్రభువును వెతికి తిని, రాత్రి వేళ నా చెయ్యి వెనుకకు తీయకుండా చాపబడి ఉన్నది. నా ప్రాణము ఓదార్పు పొందనొల్లకై ఉన్నది. దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నప్పుడు నేను నిట్టూర్పు విడుచుచున్నాను. నేను ధ్యానించినప్పుడు నా ఆత్మ కృంగిచున్నది. నీవు నా కన్నులు మూతపడనీయవు. నేను కలవరపడుచు మాటలాడలేకయున్నాను. తొల్లిటి దినములను పూర్వకాల సంవత్సరములను నేను మనసునకు తెచ్చుకొందును. నేను పాడిన పాట రాత్రియందు జ్ఞాపకము చేసుకొందును, హృదయమున ధ్యానించుకొందును. దేవా, నా ఆత్మ నీ తీర్పు మార్గము శ్రద్ధగా వెదికెను. ప్రభువు నిత్యము విడనాడునా? ఆయన ఇంకెన్నడును కటాక్షింపడా? ఆయన కృప ఎన్నటికీ లేకుండా మానిపోయినా? ఆయన సెలవిచ్చిన మాట తరములకు తప్పిపోయినా? దేవుడు కటాక్షింప మానెనా? ఆయన కోపించి వాత్సల్యత చూపకుండునా? అందుకు నేను ఇలాగు అనుకొనుచున్నాను. మహోన్నతిని దక్షిణ హస్తము మార్పు నొందినది అనుకొనుటకు నాకు కలిగిన శ్రమయే కారణము. యెహోవా చేసిన కార్యములను, పూర్వము జరిగిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనసునకు తెచ్చుకొందును. నీ కార్యమంతయు నేను ధ్యానించుకొనుచుందును, నీ క్రియలను నేను ధ్యానించుకొందును. దేవా, నీ మార్గము పరిశుద్ధమైనది. దేవుని వంటి మహాదేవుడు ఎక్కడ ఉన్నాడు? ఆశ్చర్య క్రియలు జరిగించు దేవుడవు నీవే. జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరచుకొని ఉన్నావు. నీ బాహుబలము వలన యాకోబు యోసేపుల సంతతి వారగు నీ ప్రజలను నీవు మోచించుచున్నావు. దేవా, జలములు నిన్ను చూచెను, జలములు నిన్ను చూచి దిగులు పడెను, అగాధ జలములు గజగజలాడెను. నీ ఉరుముల ధ్వని సుడిగాలిలో మ్రోగెను, మెరుపులు లోకమును ప్రకాశింపజేసెను, భూమి వణికి కంపించెను. నీ మార్గము సముద్రములో ఉండెను, నీ త్రోవలు మహాజలములలో ఉండెను, నీ అడుగుజాడలు గుర్తింపబడక ఉండెను. మోషే అహరోనుల చేత నీ ప్రజలను మందవలే నడిపించితివి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, చదువుకున్న లేఖ నిమిత్తమే ప్రార్థన చేద్దాం. దయగలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, మీ ఘనమైన ఉన్నతమైన మనకి స్తోత్రాలనైనా మా జీవితంలో మరొక నూతన ఉదయాన్ని దయచేశారు తండ్రి. ప్రతి ఉదయమున మీ దివ్యమైన పరిశుద్ధ గ్రంథ లేఖనాలను ధ్యానం చేస్తూ ఉండగా ఈరోజు మేము చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని, ఈ లేఖన భాగంలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని పిల్లారా, 77వ కీర్తనను మరి భక్తుడైన ఆసాపే రాసినట్లుగా శీర్షికలో మనం చదువుకున్నాం. ప్రియ దేవుని పిల్లారా, ఈ కీర్తన అంతటిలో మనకు కనబడేటువంటిది ఏమిటంటే, ఆసాపు గొప్ప నిరుత్సాహ స్థితిలో ఉన్నాడు. భక్తుడైనటువంటి ఆసాపు, మరి లేవీయుడైనటువంటి ఆసాపు, దేవుని ఆలయములో పరిచారకుడిగా ఉన్నటువంటి ఆసాపు జీవితంలో గొప్ప నిరుత్సాహం ఏర్పడింది. ఆ నిరుత్సాహము మరి ఎంతవరకు తీసుకుని వెళ్ళిందంటే, ఆ నిరుత్సాహములో దేవునిని వెతికేంత వరకు, దేవుని యొక్క గొప్ప కార్యాలను తెలుసుకునేంత వరకు, దేవుని యొక్క ఆశ్చర్యమైన కార్యాలను నెమరు వేసుకునేంత వరకు మరి వెళ్ళినట్లుగా ఈ కీర్తనలో మనం చూడవచ్చును. ప్రియమైన పిల్లరా, గొప్ప నిరుత్సాహంలో ఉన్నటువంటి వ్యక్తి ఎలా దేవుని యొక్క శక్తిని, ఆయన బలమును ఆశ్రయించి ఆ గొప్ప నిరుత్సాహంలో నుండి సంతోషంలోనికి, ఆనందంలోనికి మరల్చబడ్డాడు అని ఈ కీర్తన మనం ధ్యానం చేస్తే తెలుస్తూ ఉంది. ప్రియమైన పిల్లరా, ఆసాపు
తనకు దేవుడు చేసే వాటిని అతను అర్థం చేసుకోలేకపోయాడు. ఆసాపు ఈ కీర్తనలో వ్యక్తపరుస్తూ ఉన్నాడు. దేవుడు తన పట్ల కలిగి ఉన్నటువంటి ఉద్దేశాన్ని, దేవుడు తన పట్ల చేసిన ఆశ్చర్య కార్యములను గుర్తించలేకపోతా ఉన్నాడు. దేవుడు నన్ను విడనాడేసాడేమో అనుకుంటా ఉన్నాడు. మరి ప్రియదేవుని పిల్లలు ఆలోచన చేయండి. చాలామంది మనం కూడా దేవుడు మన పట్ల చేస్తున్న ఆశ్చర్య కార్యములను ఒక్కొక్క మారు మనం అర్థం చేసుకోలేము. ఇదేమిటి, నేను ఎలా జరుగుతుందనుకుంటే అలా జరిగిందేమిటి, నేను అసలు ఇది జరగదు అనుకున్నాను కానీ నా జీవితంలో ఎలా జరిగింది, ఇది దేవుని యొక్క కృపయే అని మరి అర్థం చేసుకోకపోవడం, దేవుని యొక్క శక్తిని ఆశ్రయించకపోవడం మరి భక్తుని జీవితంలో జరుగుతూ ఉంది. ప్రియదేవుని పిల్లల గొప్ప నిరుత్సాహం, దేవుని యొక్క ఆశ్చర్య కార్యములు జీవితంలో జరుగుతున్నప్పటికీ కూడా దానిని గుర్తించలేని మరి అమాయక తత్వం మరి భక్తునిలో కనబడతా ఉంది. ఈ రోజున భక్తులైన వారిలో, దేవుని నమ్ముకున్న వారిలో కూడా ఇదే మరి నిరుత్సాహము, మరి ఇదే మరి తత్వము మనం చూస్తూ ఉన్నాం. ప్రియదేవుని పిల్లలు ఆలోచన చేస్తే మరి 1 నుండి 9 వచనాల్లో మరి కఠిన పరీక్షకు మరి గురైనటువంటి భక్తుని జీవితంలో ఏ రీతిగా గొప్ప నిరుత్సాహ స్థితి ఏర్పడిందో మరి 1 నుండి 9 వచనాల్లో ఆసాపు నిరుత్సాహ స్థితిలో దేవునికి ప్రార్థన చేసినటువంటి మరి సందర్భాన్ని 1 నుండి 9 వచనాల్లో భక్తుడు మరి వ్రాసాడు. గొప్ప నిరుత్సాహ స్థితి మరి అతనిని ఎక్కడికి తీసుకెళ్ళిందంటే దేవుని సన్నిధిలో ప్రార్థించే వరకు తీసుకెళ్ళింది. హల్లెలూయా. ప్రియదేవుని పిల్లరా, అలాగుననే మరి దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుడు ఎంత గొప్పవాడో, ఆయన యొక్క స్థితిగతులను, ఆయన గుణగణాలను జ్ఞాపకం చేసుకోవటానికి మరి 10 నుండి 12 వచనాల్లో దేవుని గొప్పతనాన్ని భక్తుడు నెమరు వేసుకున్నట్లుగా మరి మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో తెలుస్తూ ఉంది. తర్వాత మనం చూసినట్లయితే దేవుడు చేసిన మరి గొప్ప కార్యాలను, దేవుని యొక్క ఘనకార్యాలను గుర్తు చేసుకున్నవాడిగా ఆసాపు ఇక్కడ కనబడతా ఉన్నాడు. 13వ వచనం నుండి 20వ వచనం వరకు మనం చూస్తే మరి ఆనాడు ఇశ్రాయేలు జనంగాని ఐగుప్తు దేశంలో నుండి, బానిసత్వ బ్రతుకులో నుండి దేవుడు ఎలాగున మరి తన దక్షిణ హస్త బలము చేత మరి కాపాడగలిగాడు. మరి ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి ఆరిన నేల మీద తన ప్రజలను నడిపించుకున్నాడు. ఎరుకో గోడలు అడ్డొస్తే మరి స్తుతించటం వలన వాటిని కూలగొట్టాడు. ఇలా దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుని ఘనకార్యాలను జ్ఞాపకం చేసుకోవటం 13వ వచనం నుండి 20వ వచనం వరకు మనం చూడగలం. ప్రియదేవుని పిల్లరా, ఈ కీర్తనలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుని యొక్క ఘనమైన కార్యాలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడు తెలుసా, నీవు గొప్ప నిరుత్సాహ స్థితిలో ఉన్నప్పుడు. నీ జీవితంలో సంతోషము, సమాధానాలు కరువైపోయాయా? గొప్ప నిరుత్సాహము, ఏ పనిలో వేలు పెట్టినా అది వెనకకు పోతా ఉంది, దేనికోసం ఆశపడతా ఉన్నా అది వెనకపోతా ఉందని నీవెప్పుడైనా నిరుత్సాహంలో మరి దేవుని సన్నిధిలో నీవున్నావా? ప్రియదేవుని పిల్లలారా, ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో నా నిరుత్సాహం పోవాలంటే 77వ కీర్తనలో భక్తుడు ఏ రీతిగా అయితే మరి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుని యొక్క ఆశ్చర్య కార్యములను, దేవుని ఘనకార్యాలను మరి నెమరు వేసుకుంటూ ఆయన యొక్క గొప్పతనాన్ని గుర్తు చేసుకున్నాడో, ఇది నాన్న నీవు కూడా అలాగున మరి దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుని ఘనకార్యాలను, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ కనిపెడతా ఉన్నావా? నీలో ఉన్న నిరుత్సాహం పోవటానికి కారణమేంటో తెలుసా? నీవు దేవుని సన్నిధిలో ఆయన గొప్పతనాన్ని, ఆయన ఘనకార్యాలను, ఆశ్చర్య కార్యాలను నీవు గుర్తించకపోవడమే. ఇది నా భక్తుడు నీకు మరి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆయన తనలో ఉన్న నిరుత్సాహాన్ని పోగొట్టుకున్నాడు. దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేయటం ద్వారా ఆయన నెమరు వేసుకున్నాడు. దేవుని ఆశ్చర్య కార్యములను, ఘనకార్యములను ఆయన గుర్తు చేసుకోగలిగాడు.
తద్వారా దేవుని యొక్క శక్తిని, బలమును, ఆయన గుణగణాలను మరి పొందుకోగలిగాడు. గొప్ప నిరీక్షణ, గొప్ప నిరుత్సాహముల నుండి గొప్ప సంతోషములోనికి, గొప్ప నిరుత్సాహముల నుండి గొప్ప ఆనందంలోనికి తన జీవితాన్ని మరల్చుకున్నాడు. ఈరోజున నిరుత్సాహ స్థితిలో ఉన్నావా నా ప్రియ సహోదరి, సహోదరుడా? నీవు కూడా ఇప్పుడే దేవుని సన్నిధిలో మోకరించి దేవుని యొక్క గొప్పతనాన్ని, ఆయన శక్తిని, ఆయన బలమును జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన నీ పట్ల చేసిన ఘనకార్యములను, ఆశ్చర్య కార్యములను గుర్తు చేసుకుంటూ దేవునిలో నీవు స్థిరపడాలని నా ప్రార్థన. దేవుడు మిమ్మలను అలాగున స్థిరపరచునగాక. ఘనమైన తండ్రి, గొప్ప దేవానికి వందనాలయ్యా. ఉదయకాలమున నీ లేఖన భాగాన్ని ధ్యానం చేయటానికి కృప చూపినందుకు వందనాలు. అవును తండ్రి, భక్తుడు గొప్ప నిరుత్సాహ స్థితిలో ఉన్నప్పుడు నీ సన్నిధికి వెళ్ళి నేను నాయన ప్రార్థన చేశాడు. నీ గొప్పతనాన్ని, ఆశ్చర్య కార్యాలను మరి జ్ఞాపకం చేసుకున్నాడు నాయన. ఇదిగో తండ్రి, ఈ రోజున అనేక మంది నిరుత్సాహ స్థితిలో ఉంటూ అయా నీ గొప్పతనాన్ని, నీ ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకోక అయా నీకు వ్యతిరేకమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. వారందరితో మీరు మాట్లాడారు. ఇప్పుడేనైనా వారిలో ఉన్న నిరుత్సాహ స్థితిలో నుండి వారి విడిపింపబడటానికి ఒక్కటే మార్గము, అదే నీ సన్నిధి. నీ సన్నిధిలో వారు ప్రార్థన చేస్తూ అయానికి మొరపెడుతూ నీ ఆశ్చర్యకాలను జ్ఞాపకం చేసుకునే వారిగా వారిని మార్చమని, నీ పిల్లలైన వారు అనేక మందినైనా అయా ఇదిగో లోకముతో స్నేహం చేస్తూ నీ కార్యములను, ఆశ్చర్య కార్యములను గుర్తించలేని వారిగా మందమతులుగా ఉన్నారు నాయన. వారి కళ్ళు తెరిపించి నీ సువార్తలో వారిని భాగము చేయమని, అయినా స్వార్థ అందని అనేక మందికి నీ స్వార్థను ప్రకటించేవారిగా వారిని మార్చమని, ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసయ్య దివ్యనామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.